Hi everyone, welcome to our channel We Travel Together. ఈ వీడియోలో ఉడిపిలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ విజిట్ చేశాము. దాని యొక్క విశేషాలు మీకు ఇప్పుడు వివరిస్తాము. బుకింగ్ కౌంటర్కు వెళ్ళే దారిలోని ఫిషర్మెన్ బోట్ స్టాచ్యూ, ఫిషెస్ మరియు వివిధ రకాల బొమ్మల స్టాచ్యూస్ మనము చూడవచ్చు. ప్రక్కనే ఉన్న సీ వాక్ బ్రిడ్జ్ పైన కొంత దూరం నడిచి వచ్చాము. ఇది సముద్రం పైన నిర్మించబడిన చిన్న వంతెన. ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు బ్యాక్ వాటర్స్ ఎంతో అందంగా ఉన్నాయి. అక్కడ నుంచి మేము సెయింట్ మేరీస్ ఐలాండ్కు వెళ్ళాము. గవర్నమెంట్ బోట్లో 350 రూపాయలు ఒక్కొక్కరికి చెల్లించి అరగంట ప్రయాణం చేసి ఐలాండ్ చేరుకున్నాము. ఐలాండ్కు వెళ్ళే బోట్ రైడ్ చాలా బాగుంది. నీలి సముద్రంపై ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. పెద్ద లాంచీ ఒడ్డు వరకు వెళ్ళలేదు. చిన్న బోట్లో మమ్మల్ని ఐలాండ్కు చేర్చారు. (1898) భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న తరువాత వాస్కో డా గామా పోర్చుగల్ రాజ్యం నుండి తన ప్రయాణం ముగింపులో సెయింట్ మేరీస్ దీవులలో అడుగుపెట్టాడని స్థల పురాణం. మనసుకు హత్తుకునే బీచ్లు ఇక్కడ ఆకర్షణ. స్వచ్ఛమైన నీలి సముద్రం, పరిశుభ్రమైన బీచ్ శాండ్, అందమైన ప్రకృతిలో అపురూపమైన రాళ్ళు ఈ దీవి ప్రత్యేకతలు. సముద్ర అలలను తాకే ఈ రాళ్ళు మనల్ని అబ్బురపరుస్తాయి. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ మనకు దొరుకుతాయి. గంట అక్కడ గడిపి తిరుగు ప్రయాణం అయ్యాము. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.